చెప్పండి మేడం, ఈ ఎలక్షన్స్ ఎలా జరుగుతున్నాయి, ఎంతవరకు? కోలాహలంగా బాగా జరుగుతున్నాయండి, చాలా మంచిగా జరుగుతున్నాయి. ఖచ్చితంగా విన్ అవుతామని అనుకుంటున్నాను. నరేష్ గారి ప్యానెల్లో ఉన్నాను ఈసీ మెంబర్గా. మేము వస్తే చాలా మంచి మంచి పనులు చేస్తామని అందరిలాగే చెప్తాము, కానీ చేసి చూపిస్తాం. మేము అందరూ చెప్పినట్టు కాకుండా చేస్తాం ఖచ్చితంగా. ఆల్రెడీ నాగబాబు గారు సడన్గా ఎంట్రీ ఇవ్వటం, మీకు సపోర్ట్ చేయటం, ఆయన కూడా ఈ ఎంట్రీ ఫీజులు అనేవి తగ్గించి ఇది ఎనానిమస్ అవ్వకుండా ఒకసారి ఎప్పుడైతే ఎలక్షన్కి వెళ్ళిందో అందరూ సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఒక టైం ఒకళ్ళు చేసిన తర్వాత ఇంకొకరికి మార్పు కోసం ఇవ్వాలి, ఇస్తే ఆటోమేటిక్గా ఉంటుంది. అలాగే అందరూ అదే కోరుకున్నారు. నాగబాబు గారు కూడా అదే చెప్పారు, సేమ్ మ్యాటర్. కాబట్టి వస్తే బాగుంటుంది, ప్యానల్ మారితే ఆటోమేటిక్గా అందరూ కూడా మంచి పని చేయాలని కక్షతో, అంటే కక్ష అని కాదు, ఏమంటారు దాన్ని, కసితో. ఎస్, అంటే కసితో చేస్తాం. అంటే మేము వర్క్ చేయాలని మా మీద మాకే కసి ఉందన్నమాట, చేయాలి అని. అమ్మాయిల కోసం మేము పని చేయాలని మేము అనుకుంటున్నాం. అమ్మాయిలు ఎక్కువ మంది అమ్మాయిలు మా ప్యానెల్లో ఉన్నారు. చేయాలి, వర్క్ చేయాలి మేము పేదవాళ్ళ కోసం. ప్లస్ ఆర్టిస్టులు ఎక్కువగా అక్కడ పరాయి రాష్ట్రాల నుంచి తెచ్చుకోకుండా మనం ఇక్కడ చేయాలని, ఇలా కొన్ని ఉన్నాయి ఎజెండాలు. అవన్నీ చేయాలంటే మేము గెలవాలి, గెలుస్తామని ధీమా మాకుంది, అందరి సపోర్ట్ కూడా ఉంది. చూద్దాం. ఓకే మేడం, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. మైరా మీడియా ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. ఈరోజు మా అసోసియేషన్ వాళ్ళ ఓటింగ్ కార్యక్రమంలో ఈరోజు చెన్నై నుంచి వచ్చి ఓటింగ్ కోసం పాల్గొంటున్నాను. ఎవరు గెలిచినా కూడా మాకు సంతోషం, కానీ వాళ్ళ బాధ్యతలు వాళ్ళు కరెక్ట్గా సక్రమంగా నిర్వహించాలని కోరుకుంటున్నాను. కాబట్టి తప్పకుండా ఎవరు గెలిచినా కూడా వాళ్ళ లోటుపాట్లు తెలుసుకొని, మిగతా ఆర్టిస్టుల యొక్క బాగోగులు తెలుసుకొని వాళ్ళందరికీ మేలు చేస్తారని నమ్మకంతో, విశ్వాసంతో ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. గెలిచిపోయే వాళ్ళకి ఆల్ ది బెస్ట్. అందరూ మంచివాళ్ళే. మా అనేదే మన కుటుంబం అనేది, కాబట్టి ఆ కుటుంబంలో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇట్స్ గుడ్ అగైన్ మిమ్మల్ని అందరినీ చూడడం. అండ్ ఎవరైతే మాకు మంచి పనులు చేస్తారో వాళ్ళకే ఓటేద్దాం అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇద్దరు నుంచున్న ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో ఇద్దరు మాకు కావాలి. ఇద్దరు రెండు కళ్ళు లాంటి వాళ్ళు. ఇద్దరిలో ఎవరినొకరు చూస్ చేసుకోవాలి. గెలిచిన వాళ్ళు ఆర్టిస్టుల కోసం ఎటువంటి పనులు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఈసారి మాత్రం చాలా మంచి పనులు ఉన్నాయండి. ఇట్స్ గుడ్. ఆర్టిస్టులు అందరికీ, ఇప్పుడున్న వాళ్ళకి ఎవరికైతే పనులు లేవో వాళ్ళందరికీ పనులు కల్పిస్తున్నారు. ఎవరో మాకు తెలుసు, వాళ్ళకే మేము వేస్తాం ఓటు. అలానే ఆర్టిస్టులు ఎంట్రీ ఫీజు కూడా కాస్త తగ్గించాలని చెప్పేసి నాగబాబు గారికి చెప్పారు కదా, అలాగే గెలిచిన వాళ్ళు ఆ పని చేస్తారా, లేకపోతే? ఆ పని చేయాలి. మరి అవి వాళ్ళు చెప్పినప్పుడు దే హ్యావ్ టు స్టాండ్ దేర్ ఓన్ వర్డ్స్ కదా, సో సపోర్ట్ చేస్తారు. యాక్చువల్గా మా వాళ్ళు ఏంటంటే అండి, ఏదైనా ఒక వర్డ్ అన్నారంటే దాని మీద సపోర్ట్ అయ్యే వాళ్ళే ఉన్నారు ప్రస్తుతానికి. వాళ్ళకే మేము ఓటేసి గెలిపిస్తాం. థ్యాంక్ యూ మేడం. చాలా ప్రోగ్రెసెస్ నడవాలి, చాలా చేంజెస్ రావాలి. మంచిది కోసం అన్నీ ఇంకా స్ట్రాంగ్ కావాలి, సిస్టమ్ స్ట్రాంగ్ అయితే ఇంకా కాంట్రిబ్యూషన్స్, మన ఆర్టిస్ట్ కాంట్రిబ్యూషన్ సొసైటీకి ఎక్కువ అవుతాయి. సో ఎస్, ఐ థింక్ ఇట్స్ అ గుడ్ మూమెంట్ వాట్ ఎవర్ హెస్ హ్యాపెన్. ఏదైనా రిజల్ట్ ఉంటే కూడా వాటి రాజగా ఉంటే నాకు చాలా మంచిగా నరేష్ గారు గెలుస్తున్నారు, నో డౌట్ అబౌట్ దట్. నరేష్ గారి ప్యానల్ మొత్తం గెలుస్తుంది. వెరీ హ్యాపీ, మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ ఇయర్ శివాజీ గారు గెలిచారు. ఈసారి మనం ఛాన్స్ ఇవ్వాలి, ఎందుకంటే సమ్ చేంజెస్ చేస్తున్నారు, చాలా మంచి చేంజెస్ చేస్తున్నారు. ఈ ఎలక్షన్ మనం ఇప్పుడు గెలిపించాలి. రాజశేఖర్ గారు, నరేష్ గారు అందరిని గెలిపించుకుందాం. మాకు ఇష్టంగా ఉంది, కొంచెం మారితే బాగుంటుంది అని అంతకంటే అందరూ బాగానే చేస్తున్నారు, అందరం మన వాళ్ళే, కానీ కొంచెం చేంజ్ చేద్దాం ఈసారి అని మా ఉద్దేశం అంతే. ఆర్టిస్టులకి ఏంటి నాన్న, అందరికీ చేయాలి. మరి ఏ కష్టం వచ్చినా ఆదుకోవాలి అంతే. సహాయం అంటే వాళ్ళు పర్సనల్గా వెళ్ళి వాళ్ళకి ఏమి ఫుల్గా వాళ్ళ బాధ్యతలు తీసుకునే పరిస్థితి ఎవరూ చేయలేరు. కానీ వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఆర్టిస్టులకు కానీ టెక్నీషియన్స్కి కానీ ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు ఆదుకునే మనస్తత్వం ఉండాలి వాళ్ళకి. ఇప్పటివరకు ఏదో చేశారు, ఇంకా బాగా చేయాలంటే కొంచెం మార్పు రావాలని అనుకుంటున్నాం. మార్పు వస్తే వస్తుంది, లేకపోతే వాళ్ళే ఉంటారు. వాళ్ళు ఉన్నా చేస్తారు బాగానే. థ్యాంక్ యూ మేడం.